బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీకి ఎదురుదెబ్బ తగిలింది. బీబీసీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ 1.14 కోట్ల ఫైన్ విధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను అతిక్రమించిందంటూ 2023లో బీబీసీ ఇండియాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. భారత్ లో డిజిటల్ మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26% మించకూడదు. అయితే దీనిని అతిక్రమించి బీబీసీ పెట్టుబడులను స్వీకరించినట్లు ఆరోపణలున్నాయి. అటు 2023లో బీజేపీకి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బీబీసీ కథనాలను ప్రసారం చేసింది. ఈ సమయంలోనే బీబీసీపై ఈడీ దాడులు కూడా జరిగాయి. ఆ సోదరుల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను బీబీసీ అతిక్రమించిందని ఈడీ గుర్తించి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయితే దీనిపై బీబీసీ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత బీబీసీ సంస్థతో పాటు 3 డైరెక్టర్లకు 1.14 కోట్ల చొప్పున ఫైన్ విధించింది ఈడీ. అయితే దీనిపై బీబీసీ ఇండియా ఇంతవరకు స్పందించలేదు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తుందా లేక ఈడీ విధించిన ఫైన్ చెల్లిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇది చెప్పినట్టుగా ఫైన్ చెల్లిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను అతిక్రమించినట్లు బీబీసీ ఒప్పుకున్నట్లు అవుతుంది. దీంతో ఈడీ ఫైన్ పై బీబీసీ స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.